100 డేస్ స్ట్రైట్‌గా నా జర్నీని డాక్యుమెంట్ చేసిన తర్వాత ఒక 40 డేస్ మంచిగా బ్రేక్ తీసుకున్నా. అండ్ మళ్ళీ ఇవాళ నుండి స్టార్ట్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఈ గ్యాప్‌లో అసలు ఎంత ఓవర్ థింక్ చేసినా అంటే మళ్ళీ స్టార్ట్ చేయాలా వద్దా? స్టార్ట్ చేస్తే మళ్ళీ డాక్యుమెంటింగే చేయాలా? ఆర్ ఏదైనా కాన్సెప్చువల్‌గా చేయాలా? అర్థం కాలేదు. నాకొచ్చిన చాలా డీఎమ్స్ అండ్ పర్సనల్‌గా ఫ్రెండ్స్ చెప్పింది ఏందంటే డాక్యుమెంటింగ్‌ని కంటిన్యూ చేయమని. ఇక నుండి నా థాట్స్, నా లైఫ్‌లో జరిగే చిన్న చిన్న మూమెంట్స్ అన్ని షేర్ చేసుకుందామని అనుకుంటున్నా. అండ్ ఫైనలీ దిస్ ఇస్ డే 101. దిస్ సీజన్ 2. మీరందరూ ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. బికాస్ ఐఎమ్ క్యూరియస్ అండ్ వాంట్ టు నో అబౌట్ యువర్ థాట్స్ ఆన్ దిస్. ఎవ్రీ ఫస్ట్ సాటర్డే హెబ్రోన్ చర్చ్‌లో కంబైన్డ్ యూత్ మీటింగ్స్ ఉంటాయి కదా. ఈ ఇయర్ అంతా మిస్ అవ్వకుండా అటెండ్ అవుదామని ఫిక్స్ అయినా. కానీ లాస్ట్ మంత్ సిచ్యువేషన్స్ బాగాలేక అటెండ్ అవ్వలేదు. బట్ ఇవాళ ఎట్లయినా సరే అటెండ్ అవ్వాలని గట్టిగా ఫిక్స్ అయ్యి వెళ్ళిన. మంచిగా వాక్యం విన్నా. అండ్ ఆల్సో ఇవాళ సాటర్డే కదా, డైరెక్ట్ చర్చ్కి రిటర్న్ వచ్చేసిన. రేపటి కోసం యూటెన్సిల్స్ ఇద్దరం గడుగుతుంటే ఇద్దరు సైడ్కి పెట్టడం అట్లా అన్ని వాష్ చేసేసినాం. ఇంకా మిగిలిన బ్రదర్స్ కొందరు కుకింగ్ చేసుకుంటూ ఉన్నారు. బిఫోర్ డిన్నరే ఫ్యామిలీ ప్రేయర్ కంప్లీట్ చేసుకున్నాం. తర్వాత డిన్నర్ లో టొమాటో కర్రీతో పాటు ఎగ్ అండ్ కర్డ్ తిన్నాం. అండ్ నెక్స్ట్ డే ప్రణయ్ది బర్త్డే. సో నైట్ 12 అయ్యాక చిన్న ప్రేయర్ చేసుకొని ప్రణయ్ది బర్త్డే సెలబ్రేట్ కూడా చేసేసినాం. ఇంకా అప్పటికే లేట్ అయిపోయింది. సో బైబుల్ చదువుకొని ప్రేయర్ చేసుకొని పడుకునేసిన. అట్లా డేని ఎండ్ చేసిన. అండ్ యా, మళ్ళీ మనం రేపు కలుద్దాం. బాయ్.